సూపర్ స్టార్ రజనీకాంత్ మూవీ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్. రిలీజ్ కి కొన్ని గంటలే ఉండటంతో ఉత్సాహం రెట్టింపైంది. సన్ పిక్చర్స్ బ్యానర్ పై పాపులర్ ప్రొడ్యూసర్ కళానిధి మారన్ నిర్మించిన కూలీపై భారీ అంచనాలే ఉన్నాయి. జైలర్ తర్వాత వస్తున్న మూవీ అంతకు మించి వసూలు రాబట్టడం పక్కానా? ఇందుకీ సినిమా ఎలా ఉండబోతోంది? దీనిపై ఫస్ట్ రివ్యూ ఏంటి? రేటింగ్ ఎవరిచ్చారు? కూలీ సినిమా జోష్ మొదలైంది. రజనీకాంత్, నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర, సౌబిన్ షాహిర్, శృతి హాసన్, పూజా హెగ్డే, సత్యరాజ్ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు లోకేష్ కనకరాజ్ దర్శకుడు. రజనీకాంత్ మూవీలో ఫస్ట్ టైం శృతి హాసన్ నటిస్తోంది. నాగార్జున ఫస్ట్ టైం నెగిటివ్ రోల్ చేస్తున్నాడు. అండర్ ది మ్యూజిక్ చేసే మ్యాజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. రజనీకాంత్కి వీరాభిమాని అయిన అనిరుద్ధ్ ప్రతి సినిమాలోనూ ప్రూవ్ చేసుకుంటూనే ఉన్నాడు. కూలీ టీజర్, ట్రైలర్లో బ్యాక్గ్రౌండ్, ఇప్పటికే విడుదలైన సాంగ్స్ చూస్తే మరొకసారి అనిరుద్ధ్ చెలరేగిపోయాడని అర్థమవుతోంది. పాన్ ఇండియా మూవీగా సౌత్ నార్త్లో ఆగస్టు 14 రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు సంబంధించి అప్పుడే రివ్యూ వచ్చేసింది. సినీ క్రిటిక్ గా చెప్పుకునే ఉమైర్ సింధు ఇప్పటికే మూవీ చూసేశాను అంటూ రివ్యూ పోస్ట్ చేశాడు. దుబాయ్ సెన్సార్ స్క్రీనింగ్ సందర్భంగా కూలీ సినిమా చూశానన్న ఉమైర్ ఈ మూవీ పక్కా పైసా వసూళ్లని ఎక్స్ లో పోస్ట్ పెట్టాడు. తప్పనిసరిగా థియేటర్ కి వెళ్లి చూడాల్సిన సినిమా ఇది అని పోస్ట్ పెట్టాడు. కూలీ మొత్తం రజనీకాంత్ వన్ మ్యాన్ షో అని, తన పెర్ఫార్మెన్స్ తో మరొకసారి ప్రేక్షకుల హృదయాలు దోచుకున్నారన్నారు. తన పవర్ ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్ తో రజనీకాంత్ అద్దరగొట్టేశారు. అంతేకాదు, ఇందులో సపోర్టింగ్ రోల్స్ చేసిన అగ్రనటులంతా కూడా అద్భుతంగా నటించారని రివ్యూలో పేర్కొన్నాడు. నటీనటుల పెర్ఫార్మెన్స్ అదుర్స్, కానీ సినిమా కథ, స్క్రీన్ ప్లే యావరేజ్ గా ఉందట. కానీ క్లైమాక్స్ 20 నిమిషాలు మాత్రం థ్రిల్ ఇవ్వటం గ్యారంటీ అని హైప్ ఇచ్చాడు. అయితే ఈ సినిమాను ఓటీటీలో వచ్చే వరకు ఆగొద్దు, తప్పనిసరిగా థియేటర్లోనే చూడాలి అని రివ్యూలో పోస్ట్ చేశాడు. ఇందుకీ రేటింగ్ ఎంత ఇచ్చాడనే కదా, 5 పాయింట్లకి 3.5 ఇచ్చాడు ఉమైర్. అయితే ఉమైర్ చెప్పాడని సినిమా రిజల్ట్ని అంచనా వేయలేం. గతంలో తాను అద్భుతంగా ఉన్నాయని చెప్పిన సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్లుగా నిలిచాయి. తను ఫ్లాప్ అని చెప్పిన సినిమాలు రికార్డులు తిరగరాశాయి. అందుకే ఉమైర్ రివ్యూని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరమే లేదు. తనేం చెప్పినా కానీ కూలీ సూపర్ హిట్ పక్కా అని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. మరొక వైపు కూలీ సినిమా జోషో రేంజ్ లో ఉంది. కూలీ సినిమా విడుదల సందర్భంగా తన కంపెనీ ఉద్యోగులకు సెలవు ప్రకటించింది యుఎన్ఓ ఆక్వా కేర్ అనే సంస్థ. ఆగస్టు 14న తన కంపెనీ ఉద్యోగులంతా రజనీకాంత్ సినిమా ప్రశాంతంగా చూడాలని, అందుకే సెలవు ప్రకటించామని నోట్ రిలీజ్ చేసింది. కూలీ రిలీజ్ సందర్భంగా సెలవుల గురించి హెచ్ఆర్ విభాగానికి అభ్యర్థనలు భారీగా వచ్చే అవకాశం ఉంది. అందుకే ముందుకే సెలవు ప్రకటిస్తున్నామన్నారు. పైరసీని వ్యతిరేకిస్తూ ఉద్యోగులకు ఉచిత టికెట్లు అందించడం, అనాథాశ్రమాలకు, వృద్ధాశ్రమాలకు ఆహారం అందించడం, అందరికీ స్వీట్లు పంచడం లాంటి కార్యక్రమాలతో రజనీయిజం 50వ వార్షికోత్సవం జరుపుకుంటున్నామని నోట్లో పేర్కొంది సంస్థ. మరి కూలీ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.